ఎప్పుడు జరిగిందండి సంఘటన? ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? సార్ 36 మంది ఉన్నారు సార్. ఎదురుగా ఒక లారీ వచ్చేసింది. ఆ లారీ కంట్రోల్ చేద్దామని పక్కకు లాగాను, బండి మట్టిలో పడిపోయింది. అంటే ఎదురుగా లారీ వచ్చినప్పుడు లారీ వచ్చి, తప్పించిపోయి తప్పించిపోయినండి. వెనకాల ఒక లారీ ఉన్నాయి. ఇది సింగల్ రోడ్ డివిజన్ ఉంది కదా, అందు గురించి ఎదురు కొట్టాలని ఇక్కడికి లాగే డివిజన్ వచ్చేసింది. అందరూ సేవ్ అయినారు, ఎవ్వరికి ఏం కాలేదు. బండి మార్చి బండి ఎక్కించాము, అంతే సార్. అంటే ఎదురుగా లారీ అంటే మీరు ఎంత స్పీడ్ లో వస్తున్నారు? హైవేలో వచ్చాను సార్, ఆపోజిట్ ఎంత స్పీడ్? 60-70 వచ్చేసాను. ఆయన కూడా అట్టగా 40 ఉన్నాను. వెనక మళ్ళీ ఒక లారీ ఉన్నాయి నాకు. నేను రెండో టచ్ అవుతుందని ఇట్లా లాగాను సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది బెంగళూరు నుంచి మచిలీపట్నం సార్. ఏ ట్రావెల్స్ ఇది? ఇది ఎస్విబిటి అని ఎంకబొమ్మ ట్రావెల్స్. ఓకే. ఎవరికి ఎటువంటి ఏం అవ్వలేదు సార్. ఆ. ఎవరికి బస్సు పరిస్థితి అంటే తీసే పరిస్థితులు అంటే ఏమైంది? బండి ఇప్పుడు తీయాలి సార్. బండి డ్యామేజ్ అయింది. డ్యామేజ్ కొద్దిగా ఎద్దాలు ఒకటి పొగిలింది అంత, కానీ అంత పెద్ద డ్యామేజ్ అవ్వలేదు. కంట్రోల్ చేశాను బాగా బండి.